మీరు మారరే. నేను పల్లె పండగ, పంచాయతీరాజ్, సీసీ రోడ్లు, దేశం బాగుండాలంటే మీరు ఓజీ సరే కానివ్వండి, నేను ఏం చేస్తాను. మీ శక్తి ముందు శబరి గారికి కూడా చెప్తున్నా, బైరెడ్డి శబరి గారికి కూడా, నాకు కూడా వీళ్ళ శక్తి ముందు నా శక్తి కూడా సరిపోదమ్మా. వీళ్ళు గొడవ పెట్టుకున్నా నేను కూడా ఆగలేను. అందుకని వీళ్ళకి నమస్కారాలు తెలియజేయడం తప్ప మీ అందరికీ ఒక జాతీయ ఉపాధి హామీ పథకం 30 సెంట్లు నేల. ఇది ఇప్పుడు మనం ఉన్న ఏరియా. దీంట్లో దాదాపు 6 సెంట్లు చెరువు అయితే 2 సెంట్లు గట్టు ఉంటుంది. సో దీనికి మొన్న గౌరవ శాసనసభ్యులు చాలాసార్లు మీకు ఎవరైనా సరే గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం ఎంత గొప్పది అనేది ఎవరు మీకు తెలియజేయలేదు, ఎవరు లబ్ధి పొందుతారో తెలియదు. ఈరోజు నేను మీకు పరిచయం చేయదలుచుకున్నా. ఎవరైతే ఈ రైతు ఎవరో రాజన్న గారు ఉన్నారు వారిని, అలాగే ఈ ఎవరైతే మనకి ఈ ఉపాధి హామీ ఈ పథకం కూలీ పథకం కింద ఎవరైతే వస్తున్నారో వాళ్ళని వేదిక పైన మీకు పరిచయం చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇదేదో మేము అబ్స్ట్రాక్ట్గా ఒక అర్థం కాని ఒక అగమ్య గోచరమైనది కాకుండా మీకు నిజమైన మనుషులు ఎంత గొప్పది కార్యక్రమం, వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతారు. రాజన్ గారు మీరు అక్కడ ఉన్నాను, అందరిని నమ్మని చెప్పండి. పేర్లు ఎక్కడ ఉన్నాయి? వేదిక పైకి అంటే వీరు సుర రాజన్న గారు. ఈ భూ విస్తీర్ణం ఎకరం 30 సెంట్లు, పుడిచెట్ల గ్రామానికి సంబంధించి. అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం వేతనదారులు శివశంకర్ గారు, లక్ష్మి గారు, రేణుక గారు, విజయుడు, చిన్నమ్మ, రేణుకమ్మ, నాగలక్ష్మమ్మ, అబ్దుల్ రహీం, లక్ష్మీ మేరీ, సుర శివశంకర్ వారి అబ్బాయి. అంటే వీరందరినీ ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉపాధి లేక నలిగిపోతుంటే మాకు ఉపాధి కావాలి అంటే జాతీయ ఉపాధి హామీ పథకం పనిచేస్తుంది. ఇప్పుడు దాకా మీకు ఎంతమంది వివరించారో నాకు తెలియదు, కానీ నేను మీకు వివరిస్తున్నాను. ఎవరైనా సరే నాకు ఉపాధి లేదు, బతుకు ఆధారం లేదు అని కలెక్టర్ గారికి కానీ చెప్పుకుంటే మనకి కనీసం బతకడానికి వచ్చే డబ్బు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా వస్తుంది. ఇది ఎవరైనా కావచ్చు. దీనికి ఒకటే క్రైటీరియా, దీనికి కష్టపడి పనిచేయాలి. ఇక్కడున్న ఇందాక మన శశిభూషణ్ గారిని అడుగుతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని చాలాసార్లు అడుగుతాను, మళ్ళీ పదే అడుగుతాను, మీకు అర్థం చేసుకోవడం ఇంకోసారి అడిగాను ఆయన్ని. జాతీయ ఉపాధి హామీ పథకానికి కావాల్సిన అర్హత ఏంటి అంటే ఆయన ఒకటే అడిగారు, చెప్పారు. అంటే దీనికి కష్టపడి పని చేయడం తప్ప, మీతో ఆయన అడిగింది మీకు కూడా పని కావాలంటే మేము కల్పిస్తాం దీంట్లో. అంటే మీరు కూడా పని చెయ్యాలి, నాకు ఉపాధి లేదు అంటే రేపు పొద్దున నాకు పని లేనప్పుడు ఖచ్చితంగా నేను కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తాను. అంటే నాకు శ్రమశక్తి మీద, అంటే బండరాళ్ళు కొట్టకపోతే మనుషులు శ్రమ వాళ్ళ కండలు కరిగించి శ్రమ చేయకపోతే ఈరోజు సీసీ రోడ్లు కావచ్చు, లేదంటే గొప్ప నిర్మాణాలు కావచ్చు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరైనా శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా మన ఫామ్ పాండ్స్ కానీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కావచ్చు, మనకి రోడ్లు కావచ్చు, ఈరోజు 100% రోడ్లు వేసామంటే ఈ రోజున కొద్దిమందే కనిపిస్తారు కదా. ఇలాంటి లక్షలాది మంది వారి శ్రమ ఈ రోజున వారి కడుపు నింపుకోవడానికి పనిచేశారు, కానీ వాళ్ళ కడుపు నింపుకోవడంలో మనకు రోడ్లు వేశారు. వాళ్ళ శ్రమదానం చేసి ఈ రోజున మనకి సౌకర్యవంతమైన రోడ్లు ఇచ్చారంటే ముందు వారికి మనస్ఫూర్తిగా మీరు 2 చేతులెత్తి మీరు ఆ చప్పట్లు కొట్టాను.